హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ నుంచి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ 600 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలనే ప్రాసెస్ని కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఎస్బీఐ రిక్రూట్మెంట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ హోమ్ కెరీర్ ఎస్బీఐ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసేదానికంటే ముందు ఫస్ట్ మీ యొక్క ఫోన్ అనేది డెస్క్టాప్ సైట్లో ఉందా లేదా అనేది చెక్ అయితే చేసుకోవాలి. అంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ సింబల్ అయితే కనిపిస్తుంది. చూడండి, దీన్ని టిక్ మార్క్ అయితే చేసి అయితే ఉంచండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్గానే హోమ్ కెరీర్స్ ఎస్బీఐ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి అయితే క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చిన్న నోటిఫికేషన్ బార్ లాగా అయితే వచ్చింది. నోటిఫికేషన్ బార్లో ఇలా ఇంటూ అయితే ఇచ్చేసేయాలి. ఇంటూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇందులో కొంచెం జూమ్ చేసి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో కరెంట్ ఓపెనింగ్స్ అని, ఆ యొక్క ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దాన్ని క్లిక్ చేసిన తర్వాత అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. కరెంట్ ఓపెనింగ్స్ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే చూపిస్తుంది. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనము పీఓకి అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఉన్న వేకెన్సీస్ ప్రతి ఒక్కరికి అయితే కనిపిస్తాయి. మనము ప్రజెంట్ ఇప్పుడు పీఓకి మాత్రమే అప్లై చేయాలనుకుంటున్నాము. సో మిగతా ఇన్న నోటిఫికేషన్ వీడియోస్ అన్ని నేను మన ఛానల్లో అయితే ఉంచాను. మీరు సెర్చ్ చేసి అయితే చూసుకోండి. కింద ప్లేలిస్ట్లో కూడా ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ప్రొబేషనరీ ఆఫీసర్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను సర్కిల్ చేసి అయితే చూపిస్తున్నాను. ఆ యొక్క డేట్స్ కూడా క్లియర్గా అయితే గమనించుకోండి ఫ్రెండ్స్. 27/12 నుంచి 16/1/2025 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత దీనికి అప్లై చేసే ప్రాసెస్లో ఫస్ట్ మీరు కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే చదవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ చదవాలి అంటే ఒకసారి ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పీఓ పైన క్లిక్ చేస్తే ఈ కిందికి కొంచెం నోటిఫికేషన్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్ ఏ లాంగ్వేజ్లో డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అది మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసి క్వాలిఫికేషన్ ఏంటి ఉంది అని చెప్పేసి ఒకసారి క్లియర్గా మీరు ఈ వీడియో చూసే ముందే మీరు ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క డేట్ని అయితే మీరు క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా అయితే తెలుసుకోవాలని ఇక్కడైతే చూడండి. ఈ వీడియోలోనే నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మొత్తం క్యాస్ట్ బేసిస్గా కలిపి టోటల్ ఎస్బీఐ పీఓలో 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాయి. టోటల్గా ఉన్న 600 వేకెన్సీస్లో క్యాస్ట్ రిజర్వేషన్ వైజ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, టోటల్ ఉన్న 600లో మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ ఏమో ఎస్సీలకు 87, ఎస్టీలకు 47 వేకెన్సీస్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్లియర్గా ఈ విధంగా మెన్షన్ అయితే చేయబడ్డాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి అయితే చూసుకోండి. నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇంతకుముందే ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయ్యి ఫిల్ కాని వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కింద మెన్షన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. చూడండి, ఎస్టీ కేటగిరీలో 14 మాత్రమే ఉన్నాయి. మొత్తం క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. టోటల్ వేకెన్సీస్ మొత్తం కలిపి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రిజర్వేషన్ బేసిస్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసే ముందు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే చదువుకోండి. అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్గా అయితే చూసుకోండి.
సో మనం డైరెక్ట్గా ఇప్పుడు అప్లికేషన్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది ఇలా వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్లో డేట్ చూపిస్తూ అప్లై ఆన్లైన్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ చేసే ముందు చాలామందికి ఎర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎందుకు ఎర్రర్ వస్తుందంటే, చాలామందికి ఒకవేళ మీకు ఈ వీడియోలో అప్లై చేసే లింక్ కూడా కావాలి అనుకుంటే డైరెక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా ఉన్నాను. ఇంకోటి, ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత నాకు చాలామంది కామెంట్స్ చేసిన విషయం ఏంటి అంటే, ఈ విధంగా వస్తుంది, ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. అంటే ఈ విధంగా స్ట్రేట్గా వస్తుంది, మీకు వచ్చిన వెబ్సైట్లో మాకు చూపిస్తలేదు అని చెప్పేసి అయితే అడుగుతారు. అంటే దిస్ వెబ్సైట్ ఈజ్ వ్యూయబుల్ ఓన్లీ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్. అంటే మన ఫోన్ ఎప్పుడైతే ఇట్లా స్ట్రేట్గా ఉంచి యూజ్ చేస్తామో అప్పుడు అనేది వెబ్సైట్ అయితే వర్క్ అవ్వదు. సో మీరు కంపల్సరీగా ఫోన్ని ఈ విధంగా ల్యాండ్స్కేప్ మోడ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చేసే ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొంచెం ఇక్కడ మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఈ ప్రాసెస్ ఫిల్ చేసే ముందు మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే దగ్గర అయితే ఉంచుకోండి. మీ ఎస్ఎస్సి మెమోని దగ్గర ఉంచుకోండి. సో మీ ఎస్ఎస్సి మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉందో ఫస్ట్ ప్లేస్లో అదే ఎంటర్ చేయండి. సెకండ్ ప్లేస్లో కూడా సేమ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ప్లేస్లో కూడా ఎటువంటి తప్పులు లేకుండా సేమ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, మీ ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా ఇక్కడ మెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలామందికి మెయిల్ ఐడి దగ్గర కూడా చాలా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అని అయితే అన్నారు ఇంతకుముందు చేసిన అప్లికేషన్స్ వీడియోస్లో నాకు వచ్చిన కామెంట్స్లో. అయితే ఇక్కడ మెయిల్ ఎంటర్ చేసేటప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్. @కి ముందు భాగం ఏదైతే ఉందో ఆ @కి ముందు భాగం మొత్తాన్ని అనేది ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో ssapplications123@gmail.com అని ఉందనుకోండి. సో మనం ఈ ప్లేస్లో ఏదైతే ఉందో నేను చూపిస్తున్న ప్లేస్ ఇక్కడ ssapplications123 క్లిక్ చేసి ఎంటర్ చేసి ఇక్కడ డొమైన్ నేమ్ ఏదైతే కనిపిస్తుందో డొమైన్ నేమ్ అనేది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ gmail.com అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కింద మొత్తం కన్ఫర్మ్ మెయిల్ ఐడి ప్లేస్లో మాత్రం ssapplications123@gmail.com అని చెప్పేసి అయితే మీ మెయిల్ ఏ విధంగా ఉందో మొత్తం అయితే ఎంటర్ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది, దీని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వన్స్ మనము సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డైలాగ్ బాక్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ డీటెయిల్స్ కనుక అన్నీ ఓకే ఉన్నట్లయితే ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఒకవేళ ఏవైనా ఎర్రర్ కనుక ఏమైనా ఉండి ఒకవేళ మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ క్యాన్సల్ అని క్లిక్ చేసి మీరు మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఏ విధంగా కనిపిస్తుందంటే ఇక్కడ మన నేమ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కనిపించిన తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఆటోమేటిక్గా అదే మనకైతే వస్తుంది. మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో అదే మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో మనం రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని యూజ్ చేసి మనము లాగౌట్ అయిన ప్రతిసారి మనం లాగిన్ అయితే అవ్వచ్చు. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ సెక్షన్లో మనం ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. చాలామందికి ఫొటోస్ ఎంత సైజులో అప్లోడ్ చేయాలనేది కూడా క్లియర్గా తెలియదు. అలా తెలియని వాళ్ళకి ఇక్కడ ఒక సింబల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, దీనిపైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకు PDF అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఒక PDF అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి క్లియర్గా అయితే చదువుకోండి ఫ్రెండ్స్. ఏ దానికి ఎంతెంత సైజ్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ప్రాసెస్లో మనము హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అంటే ఏంటో కాదండి, ఇక్కడ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఐ అని చెప్పేసి చిన్న డాష్ ఇచ్చి మీ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ డాష్లో డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ SSCలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేమ్ అప్లికేషన్స్ మొత్తం రాసిన తర్వాత దాన్ని ఫోటో అయితే తీసి అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ గురించి అయితే మాట్లాడదాము. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లోనే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది కంపల్సరీగా 20 నుంచి 50 KB లోపు అయితే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా చెప్పబడింది.
ఈ ఫోటో అనేది 20 నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది కూడా 10 నుంచి 20 KBs మధ్యలో మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ అయితే ఉండవద్దు. అది కూడా JPG ఫార్మేట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ థింగ్ లెఫ్ట్ థంబ్. మన లెఫ్ట్ థంబ్ అనేది ఒక వైట్ పేపర్ పైన మన లెఫ్ట్ థంబ్ కనబడేలా ఒక పెన్ ఇంకుతో లేదా ప్యాడ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి ఒక వైట్ పేపర్ పైన క్లిక్ చేసి దానికి ఒక ఫోటో అయితే తీసుకోండి. ఆ తీసుకున్న ఫోటో అనేది అప్లోడ్ చేసే సిచ్యువేషన్లో ఇక్కడ 20 నుంచి 50 KBలో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా అది కంపల్సరీగా ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇంతకుముందు ఫస్ట్ నేను ఏదైతే చూపించానో దాని ఫస్ట్ డాష్లో మాత్రం మీ నేమ్ రాసి, సెకండ్ డాష్లో మీ యొక్క మీ SSC డేట్ ఆఫ్ బర్త్ని అయితే రాయాలి. రాసిన తర్వాత దాని ఫోటో తీసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 50 నుంచి 100 KBs మధ్యలో అయితే ఉండాలి. అది కూడా JPG ఫార్మేట్లో ఉండాలి. 50 కంటే తక్కువ ఉన్నా అది అప్లోడింగ్ అయితే తీసుకోదు. నెక్స్ట్ 100 కంటే ఎక్కువ ఉన్నా తీసుకోదు. సో 50, 60, 70, 80 ఎంత KBలో ఉన్నా సరే ఇది యాక్సెప్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మనం అప్లికేషన్ కనుక వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనం ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేసే సిచ్యువేషన్లో ఇక్కడ చిన్న టిక్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ రెండింటిలో మనం టిక్ అయితే చేసేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు కన్వర్ట్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటోని ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మనకు సైజ్ ఓకే అన్నట్లయితే సైడ్కి ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఫోటో అయితే చూపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క సిగ్నేచర్కి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఒక ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ ఏదైతే కనిపిస్తుందో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈ యొక్క బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ ఈ స్టెప్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ మన కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఓసీ అయితే ఓసీ, మీ యొక్క కేటగిరీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత చిన్న డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఆ యొక్క డైలాగ్ బాక్స్ని అయితే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్కాస్ట్ ఏదైతే ఉందో ఆ సబ్కాస్ట్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇది మ్యాండేటరీ ఏం కాదు. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బిలో 40% అని అడుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినట్లయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. ఒకవేళ మీరు ఎస్ ఇస్తే కింద ఉన్న డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ నో ఇచ్చినట్లయితే ఏమి ఫిల్ చేయకుండా కిందకైతే స్క్రోల్ చేసేసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఎస్ ఇచ్చారో ఇక్కడ ఫస్ట్ ఈ ప్లేస్లో కూడా వాళ్ళు ఎస్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, విచ్ రీజియన్ యూ బిలాంగ్స్ టు అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ హిందూని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ముస్లిమ్స్ కనుక అయినట్లయితే ఇక్కడ ముస్లింని కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. హిందూస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వెదర్ యూ బిలాంగ్స్ టు రిలీజియన్ ఆఫ్ మైనారిటీ కేటగిరీ అని అయితే అడుగుతుంది. మీరు మైనారిటీ కేటగిరీకి చెందిన వాళ్ళ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కనుక ముందు ఎక్స్ సర్వీస్మెన్గా వర్క్ చేసినట్లయితే ఎస్, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్ ఇచ్చినట్లయితే మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎస్ ఇస్తారో, ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని మంత్స్గా మీరు వర్క్ చేశారు అని చెప్పేసి అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే అడుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మరి ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఇక్కడ మీకు బ్యాంక్కి అగెనిస్ట్గా మీకు ఏమైనా లోన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే, మీకు బ్యాంక్లో ముందు మీరు వర్క్ చేయకుండా మీకు బ్యాంక్లో ఏదైనా కంప్లైంట్ లాంటివి ఏమైనా ఉన్నాయని అయితే అడుగుతుంది. ఇక్కడ నో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఏ అడ్వర్స్ రిపోర్ట్ ఆఫ్ రిగార్డింగ్ చార్టెడ్ అండ్ అటెండెన్స్ ఆఫ్ నార్మల్ ట్రిప్యూటెడ్ అని ఉంది. ఇక్కడ నో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద క్లరికల్ గ్రేడ్ అని కనిపిస్తుంది. మీరు ముందు కనుక ఎస్బీఐలో ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేసినట్లయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే విధంగా అయితే అడుగుతుంది. ఆఫీసర్ గ్రేడ్ అని అడుగుతుంది. నో ఇది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్మెన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటికైతే నో అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్.
ఒకవేళ మీకు కనుక ఎస్బీఐలో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్కి ఎస్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ప్లేస్లో ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చూపిస్తుంది, ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఇంకోటి ఇది మ్యాండటరీ ఏం కాదు, ఒకటి గుర్తుంచుకోండి, స్టార్ మార్క్ ఏవైతే కనిపిస్తున్నాయో రెడ్ కలర్గా అవి మాత్రమే మనకు మ్యాండటరీగా చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. అవి మాత్రమే మనం ఎంటర్ చేయాలి, మిగతావి మ్యాండటరీ ఏం కాదు, మన ఇష్టం వస్తే ఎంటర్ చేయొచ్చు లేకపోతే లేదు. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ అన్న ఒక ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ స్టేట్స్ అనేది చూపిస్తాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సర్కిల్ చేసి అయితే చూపిస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి సెంటర్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉండే సెంటర్స్ నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉండే సెంటర్స్ అయితే చూపిస్తున్నాయి. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా మెయిన్స్కి కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అన్న ఒక ఆప్షన్ని క్లిక్ చేసి మీ ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అడుగుతుంది, ఇక్కడ ఎస్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ థింగ్లో మనం ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్కి ఎగ్జామ్కి అటెండ్ అయ్యే టైంలో ఒక ఐడి కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదైనా. బట్ ఏంటి అంటే మన అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్కి అండ్ ఇప్పుడు మనం తీసుకెళ్లే ఐడి డీటెయిల్స్కి అయితే డేట్ ఆఫ్ బర్త్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా అన్నీ ప్రతి ఒక్కటి క్లియర్గా మ్యాచ్ అవుతూ ఉండాలి. ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఐడి ప్రూఫ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే బ్యాంక్ పాస్బుక్ లేదా స్కూల్ ఐడి కార్డు, కాలేజ్ ఐడి కార్డు, నెక్స్ట్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు అయితే కనిపిస్తుంది. సో నేనైతే పాన్ కార్డు తీసుకెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పాన్ కార్డ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మీకు ఒకవేళ పాన్ కార్డ్ కనుక ఫస్ట్ ప్లేస్లో మీరు కనుక పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్నట్లయితే ఆధార్ని సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఆ విధంగా ప్రతి ఒక్క దానికి నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనం పర్సనల్ డీటెయిల్స్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఈ స్టెప్లో మనం మన డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో అయితే ఇవ్వాలి. ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి మంత్ వైజ్గా. సెలెక్ట్ చేసిన తర్వాత వన్స్ మనం డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కింద ఏజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి తర్వాత నెక్స్ట్ మన జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఏ ట్విన్ బ్రదర్ అనేది అడుగుతుంది. ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్, మీరు కనుక ట్విన్స్ అయినట్లయితే ఎస్ లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మన మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అని అయితే అడుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ డైవర్స్డ్ ఉమెన్ అయితే డైవర్స్డ్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మన మదర్ అండ్ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి. ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నేను నంబర్స్ వేసి అయితే చెప్తా ఉన్నాను. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్ అనుకోండి. సో ఫస్ట్ నెంబర్ అనేది ప్రజెంట్ అడ్రస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ అడ్రస్, ఇదేమో పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు స్టే చేస్తున్న అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ఆధార్లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. ఒకవేళ మీకు రెండిటికి సేమ్ అడ్రస్, మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ దీని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఇక్కడ అడ్రస్ 1 ప్లేస్లో మీ యొక్క ఇంటి నెంబర్ అండ్ మీరు స్టే చేస్తున్న సిటీ ఆర్ లొకేషన్ ఏదైతే ఉందో, విలేజ్ అయితే విలేజ్, ఆ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా అడ్రస్ నెంబర్ 2లో మీరు స్టే చేస్తున్నటువంటి ఏదైతే లొకేషన్ ఉందో దానికి వచ్చే మండల్ ఏదైతే ఉందో ఆ మండల్ని అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇక్కడ 6 డిజిట్స్ కోడ్ అయితే అడుగుతుంది. ఆ యొక్క 6 డిజిట్స్ కోడ్ అయితే ఇచ్చేసేయండి.
ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ చిన్న టిక్ మార్క్ ఇచ్చేసేస్తే పైన కింద సేమ్ అయితే గ్లిచ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మన క్యాస్ట్ బేసిస్లో పేమెంట్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే లేదు. సో ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయండి. ఇందులో ఇంకో థింగ్ చెప్పడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ థింగ్లో ఇక్కడ మనం అన్ని ఎస్ ఆర్ నో క్లిక్ చేసిన తర్వాత కింద ప్లీజ్ మెన్షన్ ద నంబర్ ఆఫ్ ఒకేషన్స్ ఆన్ విచ్ యూ అప్లైడ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ రిక్రూట్మెంట్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఎస్బీఐ క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ అపియర్డ్. అంటే మీరు ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలుగా ఎస్బీఐ పీఓకి అప్లై చేస్తున్నారు అని ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతుంది. ఇక్కడ 1 అయితే 1, 2 అయితే 2, మీరు ఎన్ని అయితే పీఓ ఎగ్జామ్స్ రాశారో ఆ యొక్క పీఓ ఎగ్జామ్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. తర్వాత మన ఫైనల్ డీటెయిల్స్ అన్నిటికీ వెళ్ళిపోతే ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అది రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో భాగంగా మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్లో డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్లేస్లో సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు పాస్ అయ్యారా లేకపోతే ఇప్పుడు అపియర్ అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నారనేది అడుగుతుంది. పాస్ అయితే పాస్డ్ అయితే పాస్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ డిగ్రీ స్ట్రీమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. డిగ్రీ స్ట్రీమ్లో మీరు కామర్స్ అయితే కామర్స్, ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. బీఏ వాళ్ళు అయితేనేమో ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. కామర్స్ అకౌంట్స్ వీళ్ళు అయితే కామర్స్ని సెలెక్ట్ చేసుకోండి. బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఫిజిక్స్ వీళ్ళందరూ సైన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. తర్వాత అది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని చెప్పేసి అయితే కాలేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ మీరు మీ ఫైనల్ మెమో పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ పాస్ అయినట్లయితే మీరు కనుక అపియరింగ్ అని పెట్టిరు అనుకోండి, అయితే ఆ విధంగా అపియరింగ్ అని పెడితే ఈ డీటెయిల్స్ అన్నీ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పర్సంటేజ్ ఎంత అయితే వచ్చిందో ఆ యొక్క పర్సంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి ఏమైతే ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇక్కడ కింద లాంగ్వేజెస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క దానికి టిక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం మన ప్రివ్యూ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అగ్రీ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అగ్రీ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ 2 డబ్బాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇవి దేని గురించి అంటే మీరు ఐడి కార్డ్స్ గురించి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంతకుముందే చెప్పాను ఫ్రెండ్స్, ఏదో ఒక ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైనా ఒకటి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందని. సో ఇక్కడ మీకు కనుక డీటెయిల్స్ అప్లికేషన్స్తో మ్యాచ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే అంటే ఇక్కడ సెలెక్ట్ అయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే నాకు అప్లికేషన్లో అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డులో ఈ విధంగా ఈ యొక్క తప్పు ఉంది అనడానికి ప్రూఫ్ అనేది ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదైతే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఒకవేళ ఎటువంటి తప్పులేం లేవు ఆధార్ కార్డులో అండ్ అప్లికేషన్లో, ఎస్ఎస్ఎంలో అన్ని డీటెయిల్స్ సేమ్ ఉన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సెకండ్ ఆప్షన్ని తీసేసి ఇక్కడ కింద కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. సో నా యొక్క అప్లికేషన్లో మాత్రం ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే రిమూవ్ చేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవి మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి అయితే రాదు ఫ్రెండ్స్, మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ మన లెఫ్ట్ థంబ్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందని నేను మళ్ళీ వీడియోని పాస్ చేసి ఎంటకి ఇట్లా బ్యాక్వర్డ్ చేసి అయితే చూసుకోండి. ఫొటోస్ ఫస్ట్ లెఫ్ట్ థంబ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఒక ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో కాంప్రెస్ చేసి పెట్టుకుంది దాన్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. వన్స్ మనము చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆ యొక్క ఫోల్డర్ ఏదైతే ఉందో పిక్ దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత
ఈ విధంగా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, ఇక్కడనేమో థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. రెండింటిని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి మనము అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇది ఫైనల్ సబ్మిట్ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఎటువంటి డీటెయిల్స్ కూడా ఏమి కూడా మనం చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు. ఇక్కడ మనం ఓకే క్లిక్ చేయాలి. ఒకవేళ మీ కనుక ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనట్లయితే, ఫోటో సరిగా అప్లోడ్ కాకపోయినట్లయితే, క్లియర్గా లేకపోతే క్యాన్సిల్ క్లిక్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను దాన్ని ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఎటువంటి ఫీ పేమెంట్ లేదు, ఎస్సీ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా అయితే వచ్చింది. సో మీ కనుక పేమెంట్ కనుక ఏదైనా ఉన్నట్లయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, పేమెంట్ చేసేటప్పుడు మాత్రం డెబిట్ కార్డ్తో మాత్రమే పేమెంట్ చేయండి, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మాత్రమే పేమెంట్ చేయండి. వన్స్ ఒకవేళ మీరు కనుక యూపీఐతో పేమెంట్ చేస్తే సమ్ టైమ్స్ సక్సెస్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఫెయిల్యూర్ అయిన తర్వాత మనకు అమౌంట్ రీఫండ్ వస్తుందా రాదా అనేది కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నా సజెషన్ ఏంటి అంటే, క్రెడిట్ కార్డుతో ఆర్ డెబిట్ కార్డుతో పేమెంట్ అయితే చేయాలని నేనైతే చెప్తా ఉన్నాను. ఈ స్టెప్లో వచ్చిన తర్వాత మీ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత దీన్ని ఈ విధంగా అయితే వస్తుంది, పీడిఎఫ్ రూపంలో అయితే వస్తుంది. దీన్ని సేవ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఎస్బీఐ జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నారో, పీఓ జాబ్స్ కోసం, వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ కూడా ఇది క్లియర్గా చెప్పబడింది కాబట్టి, సో మీ ఫోన్లోనే ఈజీగా అప్లై చేసే విధానం అండి ఇది. మీ ఫ్రెండ్స్కి హెల్ప్ఫుల్గా అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.